జై హింద్, జై శ్రీరామ్. ఇప్పుడు డాక్టర్ది రేప్ జరిగింది కదా. ఇప్పుడు డాక్టర్ రేప్ జరగడం వల్ల ఇప్పుడు అది ఎలా జరిగింది చూద్దాం. ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువుల్ని అందరి అటాక్షన్ మొత్తం, ఈ దేశ అటాక్షన్ మొత్తం బంగ్లాదేశ్ పైకి ఉంది. ఇప్పుడు అది ఏం చేయాలి? ఆ అటెన్షన్ తీసి వేరే దిక్కు మారవాలి. అంటే మనం గొర్రెలు కదా. ఇప్పుడు ఆ అటెన్షన్ ఇటు మారవాలంటే ఇటు దానికంటే పెద్దది ఏదో చేయాలి. దానికంటే పెద్దది చేయాలంటే మంచి డాక్టర్, బాగా మంచిగా ఉండే డాక్టర్ మాడితే ఈ డాక్టర్లు అందరూ అటు తిరుగుతారు. డాక్టర్లు చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళకి అది ఒక్కటి కనబడుతుంటది అన్నట్టు. ఈ డాక్టర్లు అందరూ అటు తిరిగే వరకు మనం ఇది మైండ్ లో మర్చిపోతాం అట్లా అన్నట్టు. ఇప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు పాతప్పుడు ఒకటి పాత ముచ్చట చెప్తా. పాతది ఏమైందంటే, ఒక చిన్న ఇదేంటిది, ఒక అమ్మాయిని నలుగురు కలిసి రేప్ చేసిందంట. అంటే అమ్మాయిని నలుగురు కాదు, ఒక్కడే చేసింది. వాడిని పట్టుకోనికి నలుగురు అని చెప్పేసి నలుగురిని ఎవరినో తీసుకొచ్చి, ఉత్తోళ్ళని తీసుకొచ్చి నలుగురిని ఏం చేసి ఎన్కౌంటర్ చేసారు. అప్పుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు ఏంది, మనకి అయిపోయింది. ఏ పోలీసులు మంచోళ్ళు, ఏ ఇల్లు మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు అన్నాం గానీ మనం మరి దాన్ని మళ్ళా జరగకుండా ఏమన్నా చర్యలు తీసుకుంటారు అనుకోలేదు. అట్లే సేమ్ ఇప్పుడు బంగ్లాదేశ్ మీద నుంచి అటెన్షన్ మరవడానికి ఇది చేపించారు. ఇది అక్కడి గవర్నమెంటే చేపించింది, ఓలా కాదు. ఎందుకంటే మన అటెన్షన్ మొత్తం అటు తిరగాలని ఈ వ్యతిరేక శక్తి, హిందూ వ్యతిరేక శక్తులు మొత్తం అవే పనులు చేస్తాయి. అర్థమైందా?